ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐకి సోషల్ మీడియాలో చుక్కలు కనిపిస్తున్నాయి. భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగడం క్రికెట్ ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త. అయితే ఈ స్టార్ ప్లేయర్లు బ్యాటింగ్ విజువల్స్ ను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విధానంపై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లకు సంబంధించిన వీడియోలు అత్యంత పూర్ క్వాలిటీతో ఉండడమే ఈ వివాదానికి కారణం. మీ దగ్గర ఉన్న వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఏమైంది? కనీసం ఒక మంచి స్మార్ట్ ఫోన్ తో వీడియోలు తీసిన ఇంతకంటే బాగా వచ్చేదంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. వీడియోలు ఎంత బ్లర్ గా ఉన్నాయంటే క్రీజ్ లో ఉన్నది కోహ్లీనా లేక మరెవరైనా అనే అనుమానం కలిగేలా ఉన్నాయని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ హంగామా కోసం వాడే కెమెరాలు ఏమయ్యాయి? దేశవాళీ క్రికెట్ అంటే అంత చులకనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆదాయం ఏమో స్కై రేంజ్ లో, క్వాలిటీ ఏమో 144p రేంజ్ లో ఉన్నాయంటూ నెటిజన్లు సెటైలు వేస్తున్నారు. స్టార్ ప్లేయర్లు ఆడుతున్నప్పటికీ ప్రసార నాణ్యత ఇంత దారుణంగా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవాళీ క్రికెట్ ప్రమోట్ చేయాలని బోర్డు చెబుతున్న మాటలకు వారు చేస్తున్న పనులకు పంతన లేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ లో ఆంధ్రతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ తరపున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 101 బంతుల్లో 131 పరుగులు చేశాడు. గత 5 వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి ఇది 3వ శతకం కావడం గమనార్హం. లిస్ట్ ఏ క్రికెట్ లో విరాట్ కోహ్లీ 330 ఇన్నింగ్స్ లో 58 శతకాలు నమోదు చేశాడు. సచిన్ 60 సెంచరీల రికార్డుకు 2 శతకాల దూరంలో ఉన్నాడు. ఇక ఇదే విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ 155 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా రోకో జోడి ఆడుతున్న సమయంలో ఇలాంటి నాసరికం కెమెరాలను వాడడం బీసీసీఐపై తీవ్ర విమర్శలకు దారితీసింది.